దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని నేను తలుస్తున్నా. ఎందుకంటే అనునిత్యము మరి నా ఏకాంత ప్రార్థనలో మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. మీ కుటుంబాలు మీరు అందరూ సంతోషంగా ఉండాలని ఎంతో ఆశిస్తున్నాను. మరి యూట్యూబ్ ద్వారా మరి టీవీ ఛానల్ ద్వారా మరి మిమ్మల్ని అందరూ కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. కాబట్టి మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు మరి నేను రచించి మరి స్వరకల్పన చేసినటువంటి పాట మీరందరూ విని నేర్చుకొని మీ సంఘాల్లో పాడుకొని మీరు అందరూ దీవింపబడాలని కోరుకుంటూ మరి ఈ పాట విన్నా. వచ్చింది పల్లకి, మా ఊరు వచ్చింది పల్లకి. వచ్చింది పల్లకి, మా ఊరు వచ్చింది పల్లకి. మన వాడకొచ్చి మన ముందు నిలిచి వరాలనే తెచ్చింది. మన వాడకొచ్చి మన ముందు నిలిచి వరాలనే తెచ్చింది. రక్షణ పల్లకి, ఇది యేసయ్య పల్లకి. రక్షణ పల్లకి, ఇది యేసయ్య పల్లకి. వచ్చింది పల్లకి, మన ఊరికొచ్చింది పల్లకి. వచ్చింది పల్లకి, మా ఊరు వచ్చింది పల్లకి. పాపాలు క్షమించే పల్లకి, శాపాలు తొలగించే పల్లకి. పాపాలు క్షమించే పల్లకి, శాపాలు తొలగించే పల్లకి. స్వస్థతనిచ్చేడి పల్లకి, విడుదలనిచ్చేడి పల్లకి. స్వస్థతనిచ్చేడి పల్లకి, విడుదలనిచ్చేడి పల్లకి. వచ్చింది పల్లకి, మన ఊరికొచ్చింది పల్లకి. వచ్చింది పల్లకి, మా ఊరు వచ్చింది పల్లకి. సువార్తనిచ్చేడి పల్లకి, ఆత్మలు రక్షించే పల్లకి. సువార్తనిచ్చేడి పల్లకి, ఆత్మలు రక్షించే పల్లకి. బతుకులు మార్చేడి పల్లకి, పరమును చేర్చేడి పల్లకి. బతుకులు మార్చేడి పల్లకి, పరమును చేర్చేడి పల్లకి. వచ్చింది పల్లకి, మన ఊరికొచ్చింది పల్లకి. వచ్చింది పల్లకి, మన ఊరికొచ్చింది పల్లకి. మన వాడకొచ్చి మన ముందు నిలిచి వరాలనే తెచ్చింది. మన వాడకొచ్చి మన ముందు నిలిచి వరాలనే తెచ్చింది. రక్షణ పల్లకి, ఇది యేసయ్య పల్లకి. రక్షణ పల్లకి, ఇది యేసయ్య పల్లకి. వచ్చింది పల్లకి, మన ఊరికొచ్చింది పల్లకి. వచ్చింది పల్లకి, మా ఊరు వచ్చింది పల్లకి. స్తోత్రములు మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుని నామానికి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాము. ఈరోజు యూట్యూబ్ కార్యక్రమాన్ని ప్రారంభించుగా దేవుడు ఎంతో సహాయం చేశాడు. కాబట్టి మరి యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళు కూడా, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు వస్తుంది. అదేవిధంగా మరి టీవీ ద్వారా చూస్తున్న వారు మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేక మందికి పరిచయం చేయండి. అంతేకాదు కానీ
మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా మాకు తెలియపరచండి. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా. స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి మాకు ఫోన్ చేస్తే ఏ సమయమైనా సరే మీకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. కాబట్టి మన వాక్య ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ దేవాతి దేవుని సన్నిధిలోకి మనం వెళదాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సకల లోక రక్షకుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న అద్భుత అగోచర సత్యదైవమ్మ, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో ప్రభా, ఈ వాక్యము ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా కానీ ప్రభా, ఈ టీవీ ద్వారా ప్రభా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా ప్రభా, ఈ నూతన సంవత్సరములో ప్రభా, అయా ఈ నూతన దినములలో ప్రభా ఈ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబంలో అద్భుత కార్యములు జరిగించండి. అయా మీరు ఈ బిడ్డలతో ఏమైనా మాట్లాడుచున్నారో ప్రభా, ఆ మాటలను ప్రభా వారు అయా వారి యొక్క గుండె లోతుల్లోకి నడిపించుకోవటానికి ఆ విత్తనము ప్రభా విత్తబడి అయా నూరంతల ఫలం ఫలించటానికి మీరు సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించమని మీ కృపా కాపుదల బిడ్డలతో మీరు నయ చేయమని, అల్పుడను అయోగ్యుడైన నన్ను ప్రేమించి ప్రభా అయా ఇదిగో ప్రభా నన్ను మీ సాధనముగా వాడుకొని ప్రభా నీ బిడ్డల ద్వారాతో మీరు ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడి సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మిమ్మల్ని మరి ఒకసారి కలుసుకోవటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు యవ్వన బిడ్డలు గురించి దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుచున్నాడు. యవ్వన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం వంటి వారు అన్నాడు. కానీ ఆ బాణములాగా మన యవ్వన బిడ్డలు ఈరోజు ఉండట్లా. ఏముందిలే, సరదాగా తిరుగుదాము, ఎంజాయ్ చేద్దాము, బండ్లు వేసుకొని బైకులు వేసుకొని సరదాగా నలుగురు కుర్రోళ్ళని వేసుకొని తిరుగుదామని అనుకుంటున్నారు. కానీ దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మేము బలవంతుని చేతిలో బాణం వంటి వారమని, దేవుని చేతిలో ఉండవలసిన వారు సాతాను యొక్క కమంద హస్తాల్లోకి వెళ్ళిపోతున్నారు. నిజంగా యవ్వనులు దేవుని చేతిలో ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారో తెలుసా? ప్రియ బిడ్డ, నీకోసం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా గురించి కాదులే, నా కోసం కాదులే అనుకుంటున్నావేమో, వింటున్నా నీ కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి శ్రద్ధగా వినండి, అటు ఇటు దిక్కులు చూడొద్దు, కూర్చొని చక్కగా ఈ యొక్క దేవుని మాటలను మీ మనసులో విత్తుకోండి. మీరు ఆశీర్వదింపబడతారు, అత్యున్నతమైన స్థితికి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలను మీ హృదయంలో భద్రపరచుకోండి, మీకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 119, 9వ వచనాన్ని నేను చదువుతాను. యవ్వనస్తులు దేవుని చేత తమ నధన శుద్ధిపరచుకుని కొందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఒక్క నిమిషం. కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఏమంటున్నాడు ఇక్కడ? యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. అంటే యవ్వనస్తులు వారి మార్గము సరళం అవ్వాలంటే ఫస్ట్ దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యము చదివి దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటావో నీ నడత చాలా జాగ్రత్తగా ఉంటుంది. నీ నడక ఎంత జాగ్రత్తగా ఉంటుందంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. నువ్వు నడవవలసిన త్రోవను నువ్వు నడిచినటువంటివైతే పెద్దయినప్పుడు దాని నుండి తొలగిపోవు. కాబట్టి మరి నీవు ఖచ్చితంగా వాక్యము చదవలసిందే. కాబట్టి ఎంతోమంది దైవజనులు వాక్యము ద్వారానే బలపడి తమ యవ్వన జీవితంలో దేవునికి సాధనములుగా వాడబడుతున్నాడు. కానీ నీ జీవితం ఎలాగుంది? నువ్వు ఎలా నడుస్తున్నావు?
ఎలా జీవిస్తున్నావు? వాక్యము ద్వారా జీవిస్తున్నావా, లేదా లోక నాయకుడు ద్వారా నువ్వు నడుస్తున్నావా? వాడి ద్వారా నువ్వు నడిచావంటే నిత్య నరకం నీకు గ్యారంటీ. కాబట్టి నీ జీవితంలో వాక్యానికి చాలా విలువ. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు వాక్యానికి విలువిచ్చి దాన్ని చదివి దాని ద్వారా నువ్వు నడిచావంటే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. అదే కదండి, ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చేద్దాము. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇడేం చేస్తున్నాడు? నా ఆజ్ఞలను ఏలయనగా అబ్రహాము నా మాట విని. అబ్రహాము గారు జనములకు తండ్రి అయ్యాడు. ఎందుకయ్యాడు అంటే దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. ఆయన మరి ఒక సంవత్సరానికి నీకు కుమారుడు పుడతాడు అని వాగ్దానం చేసినప్పుడు అది నమ్మాడు కాబట్టి జనములకు తండ్రి అయ్యాడు. కానీ దేవుడు నీ జీవితాన్ని సరిచేస్తాడని నువ్వు నమ్మగలుగుతున్నావా? నువ్వు నమ్మలేక హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి అబ్రహాము దేవుని మాట విన్నాడు. నువ్వు వింటున్నావా లేదా? ఒక్కసారి నువ్వు గమనించుకో సోదరుడా. నువ్వు నిన్ను గమనించుకోకపోతే నీ జీవితం చాలా లాస్ అయిపోద్ది. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? నా మాట విని నేను విధించిన నా దాని ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనిమని చెప్పాను. అంటే నా నియమాలు, నా కట్టడలు, నా ఈ సమస్తము కూడా ఆయన విన్నాడు కాబట్టి ఆయన ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి జనములకు తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి జనములకు తండ్రి అయ్యాడు కాబట్టి ఆయన ఈరోజు కూడా మన పితరుడుగా ఉన్నాడు. కాబట్టి మన పితరుడుగా ఉన్నప్పుడు, మనం ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మనం ఆయన వారసులుగా మనం ఉంటున్నప్పుడు ఎలా ఉండాలి? మనం నీ యవ్వన జీవితాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నీ యవ్వన జీవితంలో ఎలా త్రొట్టిల్లుచున్నావు? లోకానుసారంగా తిరుగుతూ లోకానుసారంగా నీ ఇష్టానుసార జీవితాన్ని జీవిస్తున్నావేమో, అది నీకు చాలా ప్రమాదం. కాబట్టి అబ్రహాము గారు ఎలాగైతే ఆశీర్వదింపబడ్డాడో అలాగా నువ్వు కూడా ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ సామెతలు 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. సామెతలు 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకుని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశములు కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఏమంటున్నాడు ఇక్కడ? నీ మనస్సును ఉంచుకొని ఎడల. నీ మనసులో ఉంచుకోవాలంట ఆయన మాటలు ఎప్పుడైతే నీ మనసులో ఉంచుకుంటావో, ఎప్పుడైతే ఆయన మాటలను నీ మనసులో భద్రపరుచుకుంటావో, నీ గుండెని ఎప్పుడైతే ఆయనకు సిద్ధపాటు చేయగలుగుతావో, ఆయనని ఎప్పుడైతే నీ గుండెల్లోకి ఆయన ఆహ్వానిస్తావో, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎప్పుడు ఆశీర్వదింపబడతావంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన నియమములను నువ్వు ఆచరిస్తూ ఆయన యొక్క మాటలను నీ గుండె గుడిలో ఎప్పుడైతే దాచుకుంటావో అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తావు. కాబట్టి నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మాటకు లోబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ ఇంకో మాట చెబుతున్నాడు చూడండి. నీ కనుపాప వలె నా ఉపదేశములు కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ కనుపాప వలె. నిజంగా ఈ కనుపాప ఈ కంటిని ఎంత జాగ్రత్తగా ఈ రెప్ప కాపాడుతుందంటే అంత జాగ్రత్తగా కాపాడుతుంది. కానీ నీవు దేవుని ఉపదేశములను నువ్వు కాపాడగలుగుతున్నావా? లేదా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఎలాగుంది నీ జీవితం?
ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించగలిగితే, ఆయన నియమములను ఆయన కట్టడలను నువ్వు నిర్మించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు కానీ ఆయన మాటలను నీ గుండె గుడిలో దాచుకోవాలంట. నీ గుండె గుడిలో ఎప్పుడైతే నువ్వు దాచుకుంటావో, ఆయన నీ గుండె గుడిలో ఎప్పుడైతే ప్రతిష్ఠింపజేసుకుంటావో, నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి జీవించాలి. అందుకే అంటున్నాడు, నీవు నీ మనసును ఉంచుకో, నేను నా మనసును ఉంచుకున్నాను కాబట్టి దేవునికి నేను ఇష్టడుగా ఉన్నాను. కానీ నీవు నీ మనసును ఉంచుకున్నావా? దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండాలంటే నీవు నీ మనసును ఉంచుకున్నావా? ఎలా జీవిస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? కాబట్టి నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. ఆయన మాటకు లోబడి ఉండాలి. ఆయన ఏదైతే చెయ్యొద్దు అంటున్నాడో ఆ పనులు చెయ్యకుండా ఆపేయాలి. మనం నీ తల్లిదండ్రులను సన్మానించమని నీకు చెప్పినప్పుడు నీవు చేస్తున్నావు ఆ పని. ఏందిలే వాళ్ళ మాటలు వినేది, ఏందిలే వాళ్ళ పనులు చేసేదని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీవు ఆశీర్వదింపబడాలంటే ఆయన ఆజ్ఞకు లోబడి ఉండాలి. ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడి ఉంటే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నీ జీవితము ఎంతో సంతోషకరంగా ఉంటుంది. నీ జీవితము మంచి బాటలో నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే నీవు దేవునికి లోబడి జీవించాలి. ఆయన మాటలను నీ గుండె గుడిలో దాచుకోవాలంట. అంతేకాదు కానీ ఆయనకు కట్టడలను, ఆయన నియమాలను నువ్వు ఖచ్చితంగా పాటించాలి. అంతేకాదు కానీ ఆయన ఉపదేశాలను నువ్వు నీ కంటి పాప వలె కాచుకోవాలి. నీ కంటి పాప వలె నువ్వు ఎప్పుడైతే కాచుకుంటావో, ఎప్పుడైతే నీ కంటి పాప వలె నువ్వు ఉంటావో, దేవుడు నీ జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు పెద్దగా చూద్దాం హల్లెలూయా అని. ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించబడే టైం ఇది. కాబట్టి దేవునికి లోబడి ఉండాలి. దేవునికి ఆశీర్వాదకరంగా నీకు ఉండాలి అంటే నీవు దేవునికి లోబడి ఉంటే నీవు ఆశీర్వాదకరంగా ఈ లోకానికి ఉంటావు. నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అదిగో ఈ బిడ్డ మా ఇంట ఉంటే మాకు ఆశీర్వాదకరం అనే సాక్ష్యము నీ జీవితంలో అనేకులు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చూద్దాం హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి నీవు ఖచ్చితంగా నీ మనసును ఇక్కడ ఉంచి ప్రార్థించు. హల్లెలూయా. ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం. కాబట్టి మనమందరం కూడా దేవునికి లోబడి జీవిద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అనటానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ ఏలియా గారు కూడా చూడండి అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షము లేదు. మరి ఏలియా గారు కూడా మన వంటి వాడేగా, మనలాంటి రక్త మాంసములు కలిగిన వాడే. మనం ఎలాగా ఈ లోకానికి వచ్చామో ఆయన కూడా అలాగ వచ్చిన వాడేగా. కానీ దేవుని మాటను వారి హృదయంలో ఉంచుకున్నాడు. హృదయంలో ఎప్పుడైతే ఉంచుకున్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ఆయన హృదయంలో మలుచుకున్నాడో, ఎప్పుడైతే ఆయనని గుండె గుడిలో ప్రతిష్ఠింపజేసుకున్నాడో, ఆయన మాటలను తన కనపాప వలె కాచుకున్నాడో, దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప కార్యము అతని పట్ల చేశాడు. అలా చేయటం వల్ల ఏమైందంటే ఆయన అద్భుత కార్యాలు చేయగలిగాడు. వర్షమా
కురవటం ఆగిపో అని ఒక్క మాట చెప్పగానే 3.5 సంవత్సరములు దేవుని ఆ భూమి మీద అక్కడ వర్షం లేకుండా చేశారు. ఎందుకని? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి ఏలియా ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉన్నాడో అప్పుడేం జరిగిందంటే మహాద్భుత కార్యములు వాళ్ళు చూశారు. మహాద్భుత కార్యము చూసినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం కురవకుండా ఉన్నప్పుడు అప్పుడు రాజులైతేనేమి అందరూ కూడా ఏలియా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి, అయ్యా మళ్ళీ ప్రార్థన చేయి, వర్షం వచ్చినట్లు అన్నారు. నువ్వు ప్రార్థన చేస్తుంటే వర్షం కాదు కదా, ఈ చిన్న పుల్ల కూడా లేదంటే గడ్డి ముక్క కూడా కదలట్లేదు. ఎందుకని? ఏలియా ప్రార్థన చేస్తుంటే వర్షం ఆగిపోయింది, మళ్ళా కురవమని చెప్పగల వర్షం కురిసింది. కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటే కనీసం నీ ముందున్నటువంటి గడ్డి పరక కూడా కదలట్లా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆవగిందంత విశ్వాసంతో ఈ కొండని వెళ్ళి సముద్రంలో పడమని చెబితే అది వెళ్ళి సముద్రంలో పడుతుంది. కానీ ఆవగిందంత విశ్వాసము కూడా నీలో లేకుండా పోయింది. యవ్వనస్తులు అద్భుత కార్యము చేయగలిగిన యవ్వనస్తులు, దేవుని కాడిని బలముగా మోయగలిగిన యవ్వనస్తులు, దేవుని సువార్తమానాన్ని అనేక ప్రాంతాలకు అతి త్వరగా తీయగలిగిన యవ్వనస్తులు ఈరోజు సతికిలబడిపోతున్నారు. చేయగలిగే బలం ఉంది, శక్తి ఉంది, కానీ అది ఉపయోగించవలసిన చోట ఉపయోగించలేకపోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు ఖచ్చితంగా దేవుని యొక్క బలవంతుని చేతిలో బాణం వంటి వాడిగా నువ్వైతే ఎప్పుడైతే తయారవుతావో నీవు ఏది చెప్పినా ఏది చేయాలనుకున్నా అది ఖచ్చితంగా చేయగలుగుతావు. ఎందుకంటే దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్ చెబుదామా? శక్తిని ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ఆయన యొక్క మాటలను నీ గుడిలో దాచుకున్నప్పుడు. ఆయన మాటలను గుడిలో ఎప్పుడైతే దాచుకుంటావో, ఆయన మాటలను నీ యొక్క కనుపాప వలె ఎప్పుడైతే కాచుకుంటావో ఆ క్షణం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ క్షణమే దేవుడు నీ గుడిలోకి వచ్చి ఆయన ప్రతిష్ఠింపబడి ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఏలియా కన్నా ఎక్కువగా నువ్వు చేయగలుగుతావు. ఏలియాలాగా నీవు కూడా అద్భుతాలు చేయగలుగుతావు. ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. వర్షము కురవమంటే కుడిచిద్ది, ఆగిపోమంటే ఆగిద్ది, చనిపోయిన వాడిని లెగవమంటే లెగుస్తాడు. నువ్వు వ్యాధులను గద్దించవచ్చు, దెయ్యములను గద్దించవచ్చు, ఏదైనా నువ్వు చేయగలుగుతావు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. నీలో ఆ శక్తి దేవుడు పెట్టాడు. కానీ ఆ శక్తిని ఉపయోగించుకోవటం తెలియక నువ్వు ఇన్నాళ్ళు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావు. ఈ క్షణం నుంచి అయినా ఆయనకు దగ్గర మోకరించు, ఆయనకు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఈ క్షణమే నువ్వు రక్షణ పొందాలి. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో, ఎప్పుడైతే నువ్వు మోకరించి ఆయనకు ప్రార్థించి, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించు, ఇన్నాళ్ళు నా సమయాన్ని వ్యర్థము చేసుకున్నాను, ఇన్నాళ్ళు నా సమయం వ్యర్థమైపోయింది, ఇక్కడ నుంచి నీ పనివాడిగా నేను ఉంటాను తండ్రి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన వాక్యాన్ని నువ్వు చదవగలిగితే నువ్వు అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతావు. ఆయన నామమున నువ్వు ఏది పలికితే అది జరిగిపోద్ది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఖచ్చితంగా దేవుని జ్ఞానము కలిగి ఉండాలి, దేవుని ఆశీర్వాదము కలిగి ఉండాలి, దేవుని యొక్క నడిపింపు నీలో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము అనునిత్యము నీకు జరుగుతూ ఉండాలి. ఆయన కట్టడలను, ఆయన నియమములను, ఆయన యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే పాటించగలుగుతావో, ఆయన మాటను నీ గుడిలో ఎప్పుడైతే భద్రపరచుకోగలుగుతావో, ఆయన యొక్క మాటలను నీ కనుపాప వలె ఎప్పుడైతే కాచుకుంటావో
ఆ క్షణమే నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు. అంతేకాదు కానీ ఈ లోకానికి ఉప్పు వలె ఉంటావు, నీవు సారవంతమైన వాడిగా ఉంటావు. అనేకులకు నీవు జనములకు తండ్రిగా కూడా నువ్వు అవుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దాకా నీ సమయాన్ని వ్యర్థం చేసుకున్నావు. మరలా సమయం రాదు వెనక్కి. ఒక్క క్షణం ముందుకు వెళ్ళిపోయాము అంటే వెనక సమయం మరలా మనకు రాదు. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటిలన్నిటినీ చేయాలంటే ఈ క్షణమే నువ్వు లోకానుసారమైనటువంటి వాటికి ఎంతో విలువ ఇచ్చావు. ఇప్పుడు దాకా నిన్ను ఈ లోకానికి పంపించిన తండ్రిని వెనక వేశావేమో, నిన్ను ఈ లోకానికి పంపించిన ఆ తండ్రి యొక్క ఆజ్ఞలను నువ్వు పట్టించుకోలేదేమో. ఈ క్షణమైనా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము జరిగిస్తాడు. ఉన్నత స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచైనా నీ యొక్క జీవితాన్ని మార్చుకో, ఫలభరితముగా నీ జీవితాన్ని ఉంచుకో. కాబట్టి ఈ నా మాటలు మీకు అర్థమైనాయి అని ఆశించి ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ యవ్వన జీవితాన్ని వ్యర్థము చేసుకోకు. నీ యొక్క యవ్వన జీవితంలో బలవంతుని చేతిలో బాణం వంటి వాడిలాగా నువ్వు ఉండాలి. ఈ రోజు నుంచి దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా నీవు ఉండాలి. శత్రువును నాశనము చేయగలిగిన శక్తివంతుడిగా నీవు ఉండాలి. ఈ నా మాటలు నీకు అర్థమైతే నీ వెనికిడిలో ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. సహోదరులారా, మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నువ్వు చూస్తూ ఉంటే అనేకులకు పరిచయం చేయి. నీ వాట్సాప్లో ఎంతోమందికి ఎన్నో షేర్ చేస్తున్నావు. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ను కూడా నీ ఫ్రెండ్స్కి, నీ నైబర్స్కి, నీ సహోదరులందరికీ కూడా దీన్ని షేర్ చేయి. ఎందుకంటే నీవు ఆశీర్వాదపడినట్టు అందరూ ఆశీర్వదింపబడాలి. కాబట్టి లైక్ చేయి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా దీన్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ఈ బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్గా మీకే వస్తుంది. కాబట్టి బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోకండి. అంతేకాదు కానీ ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి మరి 8:30 వరకు మరి ఏపీ ఫైబర్ కేబుల్లో 131వ ఛానల్లో మరి వాక్యం వస్తుంది. కల్వరి ప్రార్థన టీవీలో మరి ఈ వాక్యం టెలికాస్ట్ చేయబడుతుంది. కాబట్టి మరి ఏపీ రాష్ట్రం మొత్తం వస్తుంది. కాబట్టి మీ చుట్టాలకి, మీకు తెలిసిన వారందరికి కూడా పరిచయం చేయండి. 7:30 నుంచి 8:30 వరకు మనం ఆశీర్వదింపబడే టైం, ఈ ఛానల్ మనం చూద్దాం అని అందరికీ ఈ కల్వరి ప్రార్థన టీవీని పరిచయం చేయండి. మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగినట్టు మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, మీ బంధువులకి, రక్త సంబంధికులు అందరూ కూడా ఆశీర్వదింపబడాలంటే ఖచ్చితంగా దీన్ని పరిచయం చేయండి. టీవీ ఛానల్ని అనేకులకు మరి పలానా టైంలో మరి డేవిడ్ రాజు అనే వాక్యం చెబుతున్నారు. మరి 7:30 నుంచి 8:30 వరకు 1 గంట సేపు మరి వస్తూ ఉంటుంది. కాబట్టి అంతేకాదు కానీ నేను రాసి స్వరకల్పన చేసిన పాటలు కూడా మరి నూతన ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేసాం, ఒక 4 పాటలు. మరి అవి కూడా మరి యూట్యూబ్లో ఉన్నాయి. వాటిని కూడా చూడండి, అనేకులకు చేయండి. అంతేకాదు కానీ టీవీలో కూడా మరి వాక్యానికి ముందు, వాక్యం తర్వాత కూడా మరి పాటలు టెలికాస్ట్ చేయబడుతుంది. నేర్చుకోండి, మీ సంఘాల్లో పాడుకోండి. మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసి నా మాటల్ని ముగిస్తాను. స్తోత్రములు స్తోత్రములు మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సకల లోక రక్షకుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న అద్భుత అగోచర సత్యదైవమ్మ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. యూట్యూబ్ ద్వారా కానీ ప్రభా, ఈ టీవీ ద్వారా చూస్తున్న ప్రజలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. చెప్పిన మాటలు మరి ముఖ్యంగా యవ్వనస్తుల జీవితంలో అద్భుత కార్యములు జరుగులాగున సహాయం చేయమని దీవించి, ఆశీర్వదించి, ఫలపరిచి ప్రతి ఒక్కరికి కూడా ప్రభా అయా ఆశీర్వాదాలు నిండుగా, మెండుగా, దండిగా మీరు దయచేయండి. వాళ్ళ కుటుంబాల్లో ప్రభా మీ మాటలు ఫలింపులాగున మీ యొక్క అగ్ని కంచి వారి ఇంటి చుట్టూ మీరు వేయండి నాయన.
సహాయం చేయండి. నిన్న వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభా అయా ఏ దుష్టుడు కూడా దాన్ని దొంగిలించకుండా వారిని కాచి కాపాడమని సహాయం చేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. అయా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు సుఖము, శాంతి, సంతోషము, సమాధానము వారికి దయచేయండి నాయన. ఎవరైనా రోగస్తులుగా ఉన్నా ప్రభా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, అయా ఇరుకుల్లో ఉన్న ప్రభా, బాధలు, బలహీనతలు వాళ్ళలో ఉంటే వారి జీవితంలో మీ అద్భుత కార్యము జరిగించి వారి కుటుంబంలో సుఖము, శాంతి, సంతోషము, సమాధానము నిండుగా మెండుగా దండిగా మీరు దయచేసి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని నజరేడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రియు కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, కృప, కాపుదల ఇప్పుడును ఎల్లప్పుడూను లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. సెలవు.